లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 62వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన చేసిన ప్రసంగము 139వ కీర్తన 23వ వచనము. దేవా, నన్ను పరిశోధించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కొన్నిసార్లు మన సలహాలను దేవుని యొక్క నిశ్చితమైన పరిశీలన క్రిందకు తెచ్చుటకు మనం భయపడతాం. దేవుడు కాదు అని చెప్పవచ్చునని మనం తలస్తూ ఉంటాం. నీ కొరకు దేవునికి ప్రేమ తప్ప మరి ఏమీ లేదని నీకు తెలియదు. ఆయన ప్రణాళికలు నీ ప్రణాళికల కంటే ఎంతో ఉన్నతమైనవి మరియు ఎంతో మంచివై ఉన్నవి. మనమందరము ఐక్యతలో పనిచేయుచు జీవించున్నప్పుడు ప్రతి ఒక్కరి భక్తి, పవిత్రత మరియు భద్రత కొరకు దోహదం చేయుదుము. సమూహము ఒక్కటిగా పనిచేసినప్పుడు ప్రతిదానికి కృప కలుపబడి ఫలితములు గొప్పగా ఉండును. నీ అంతరంగ తలంపులను గూర్చి దేవుడు చాలా ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఓ దేవా, నన్ను పరిశోధించుము అని దావీదు ప్రార్థించినప్పుడు అతడెంతో అర్థము కలిగి ఉన్నాడు. తన సొంత గ్రహింపునకు మించిన తన హృదయం యొక్క విశ్రాంతి సమయాలని అతడు అర్థం చేసుకున్నాడు. నీ చీకటి సలహాలను దేవుని నుండి నీవు దాయగలవా? అట్లయితే దేవుడు నీకు ఒక దీవెనిచ్చినప్పుడు నీవు దాన్ని భద్రపరచుకొనలేవు. కొంతమంది దేవుని నుండి పొందుకొని ఉపకారములను చాలా కొద్ది సమయం కూడా నిలబెట్టుకొనలేరు. మన తలంపులను పరిశోధించుటకు దేవుని అనుమతించినప్పుడు మనము భద్రంగా ఉంటాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రభువు నీకు శ్లేషాన్నపానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు నిన్ను నడిపించును. పరిశుద్ధాత్ముడు స్వయంగా సర్వసత్యంలోనికి నిన్ను నడిపించును. అది మన ఆధిక్యత. ఆయన కుమ్మరి, ఆయన తన సొంత మార్గములను నీ కొరకు కలిగి ఉండనిమ్ము. ఆయన నిన్ను అణచి నీ రూపమును ఏర్పాటు చేసి నీలో నివసించనిమ్ము. సౌలు ఎట్లు అపజయమొందాడు? సంసోను ఎట్లు అపజయమొందాడు? కొంతమంది యోనా లాంటి ప్రవక్తలు కూడా కొంతమేరకు అపజయమొందారు. నీవు ఎదగవలసిన విధముగా ఎదగకపోయినట్లయితే మరియు నీ తలంపులను దేవునికి సమర్పించకపోయినట్లయితే నీవు ఒక అపవిత్రునిగా తయారవుతావు. అవసరత సమయంలో నీ విశ్వాసము తప్పిపోవును. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని 15వ కీర్తన 2వ వచనంలో చూస్తున్నాము. 100% నీ హృదయములో సత్యం పలుకుము. దేవుని ముందు నీ హృదయమును మరియు నీ తలంపులను పరీక్షించుకో. నీ అంతరంగ తలంపులను మరియు హృదయమును దేవుణ్ణి పరిశోధించనిమ్ము. మనలో ఓటమికైన మూలము ఎక్కడ దాగి ఉన్నదో ఆయన చెప్పగలడు. ఆయన మనలను సరిచేయును. మనల్నెట్లు కాపాడి బలపరచాలో ఆయనకు తెలియను. నీకు వ్యతిరేకముగా వేల కొలది శత్రువులు పనిచేయవచ్చు గాని నీవు ఆయన నైపుణ్యత గల వ్రేళ్లలో ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ఉద్దేశించిన రూపంలోనికి నీవు ఇంకా వస్తావు. మనము బైబిల్ చదువుచున్నామని మరియు ఉండవలసిన స్థాయిలో ఉన్నామని మనం తలంచవచ్చు. లేదు, అది చాలదు. మనము ఆయనతో మరణించవలసి ఉన్నాము. దేవుని వాక్యము మరియు శిలువ మీద మనం ధ్యానం చేసినట్లయితే శరీర కోరికలు చనిపోవును. ఆయన కృప ద్వారా మనకు జయమున్నది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. యేసు యొక్క మరణము ద్వారా హృదయములోనికి ఆత్మీయ జీవితము మరియు విశ్వాస సంబంధమైన నీతి వస్తుంది. విశ్వాస సంబంధమైన నీతి ఎదుగుచూ ఉండేటువంటి నీతి. ప్రార్థనకు మరియు శిలువ ధ్యానమునకు సమయాన్ని తీసుకో. యేసు యొక్క మరణములోని విశ్వాసము శరీరానుసారమైన జీవితమునకు మరణాన్ని తెస్తుంది. ఆయన మరణములో మనకు విజయమున్నది.